త్వరలోనే వారాహి మాత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 6 నుండి జూలై 14వ తేదీ వరకు, వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ అమ్మవారి నవరాత్రులు ప్రత్యేకంగా అమ్మవారిని ప్రార్థన చేసుకోవచ్చు. అమ్మవారి పూజానామాలు, అష్టోత్తరాలు మరియు తెలిసిన వారు అమ్మవారి పూజను కూడా చేసుకోవచ్చు. మనం ఇందులో అమ్మవారి పూజ గురించి కొద్దిగా వివరించాము. మహిళా తల్లులందరూ ఈ విధిగా పూజలు చేసుకొని ఈ నవరాత్రి దినాలలో అమ్మవారికి రాత్రి దేవతగా ఆమెకు పేరు ఉంది కాబట్టి వీలైనంత వరకు రాత్రిపూట సాయంకాలం 6 నుంచి అమ్మవారి పూజని యథావిధిగా కొనసాగించవచ్చు. మీకున్న కష్టాలు మొత్తం మన ఇంట్లో జరుగుతున్న ఎటువంటి అవరోధాలను అయినా కానీ ఈ అమ్మవారి పూజతో మీకు మంచి జరుగుతుంది. కనుక మీరందరూ ఈ అమ్మవారి పూజను ప్రారంభించవచ్చు. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదాం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వకార్యసిద్ధి వారాహి వ్రతం పూజా విధానం. వారాహి మాత పూజకు మొదట చేపట్టాల్సిన పనులు. వారాహి మాత పూజా ప్రయోజనాలు. వారాహి మాత పూజకు కావలసిన మహిమాన్వితమైన మంత్రాలు. వారాహి మాత అవతారాలు. శ్రీ వారాహి మాత పూజకు మొదట చేపట్టాల్సిన పనులు. వారాహి మాతకు ముందుగా అమ్మవారి పటమో లేక అమ్మవారి ఆవాహన చేసే కలశమో పెట్టవచ్చు. ఇది కాకపోతే మనం నిత్యము దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఈ దీపకాంతిని రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు. భక్తి ముఖ్యం. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం. విగ్రహాలు, ఫోటోలు ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు. మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలుపెట్టవచ్చు. పూజకు ముఖ్యమైన పంచమి తిథి. ప్రతి నెలలో 2 సార్లు వచ్చే పంచమి తిథిని మాత్రమే మిస్ అవ్వకుండా వారాహి మాత పూజను పూజించండి. అమ్మవారికి గుండ్రంగా ఉండే 5 లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి. పూజా సమయం. అమ్మవారికి ఎక్కువగా ఈమె రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక పూజను సాయంకాలం 6 గంటల పైన మొదలుపెట్టి
మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మవారిని ధ్యానించుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తర నామాలు మరియు అమ్మవారి మూలమంత్రాలు వీటన్నిటితో అమ్మవారిని జపించుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి పూజకు కావాల్సిన సామాగ్రి కనుక్కుందాం. పసుపు, కుంకుమ, అగరబత్తులు, గుండ్రని దానిమ్మ పండు గింజలు, గుండ్రంగా ఉండే 5 లడ్డులు, అమ్మవారి చిత్రపటం, విగ్రహం, కలశం. ఇవి ఏవి లేకపోయినా పర్వాలేదు, అవి ఉంటే అవే పెట్టవచ్చు, అవి లేకపోయినా పర్వాలేదు. దీపాన్ని వెలిగించి దీపకాంతిని వారాహిమాతగా భావించి పూజ చేయవచ్చును. అమ్మవారికి పూజకు పువ్వులు ప్రాముఖ్యత. పువ్వులు ఖచ్చితంగా ఫలానా పువ్వులు పెట్టాలనేమి రూల్ లేదు. ఏ పువ్వులనైనా వాడవచ్చు. అమ్మవారికి ఏ పూలతోనైనా పూజించవచ్చు, అర్చించవచ్చు. ఇకపోతే వారాహిమాత పూజా ప్రయోజనాలు. శాస్త్రము పెద్దలు చెబుతుంది, పగటిపూట కంటే సాయంకాలం పూజ చేయటం ఎన్నో ఎక్కువ రెట్ల ఫలితాన్ని ఇస్తుంది వారాహిమాత. ఈ వారాహిమాత పూజ యొక్క విశిష్టత కూడా కనుక్కుందాం. వారాహిమాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలుపెట్టవచ్చు. వారాహిమాత పూజా ప్రయోజనాలు. ఈ పూజ వల్ల కలిగే లాభాలు, మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపుగా పరిష్కరించుకోవచ్చు. వారాహిమాత పూజకు సున్నితమైన నియమాలు. ఆర్థిక ఇబ్బంది, వ్యాపార అభివృద్ధి, ఇంట్లో తరచూ కలహాలు, మానసిక ప్రశాంతత ఇలాంటివి లోపించినప్పుడు మనం శ్రీ వారాహిమాత పూజను తప్పక చేసుకోవాలి. ఇకపోతే వారాహిమాత పూజకు కొన్ని నామాలను కూడా చెప్తాను. ఓం పంచమే నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం ప్రోత్యన్యే నమః, ఓం శివయే నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః, ఓం మహాసైన్యయే నమః, ఓం వార్తాళీ నమః. ఈ నామాలను ఎక్కువగా ఉపయోగిస్తూ వారాహిమాత పూజ మొదలుపెట్టవచ్చు. వారాహిమాత ధ్యాన స్తోత్రం కూడా చెప్తాను. వందే వారాహి వక్త్రాం వరిమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం మహారాఘ్రైవేయంతు గంస్త నభరణమితాం పీతకైసేయ వస్త్రాం. వారాహి అమ్మవారి అవతారాలు. బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, లఘు వారాహి, ధూమ్ర వారాహి, మహావారాహి. ఇలా 6 అవతారాలలో అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే బృహత్ వారాహి అనగా శత్రుశేషం లేకుండా చేసే అమ్మవారు.
ఇకపోతే రెండవది స్వప్నవారాహి. ఈ స్వప్నవారాహిని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది. ఇక మూడవది మహావారాహి. భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది. ఇకపోతే నాలుగవది సర్వబాధ నివారిణి అయిన బృహద్వారాహి మహామంత్రం. అస్య శ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మర్షిః గాయత్రీ ఛందః శ్రీ బృహద్వారాహి దేవత గ్లేం బీజం ఐం శక్తి టః కీలకం అంటూ అమ్మవారిని ధ్యానించాలి. ధ్యానం. రక్తాంబుజే ప్రేతవరా సంస్థామర్ణోరుకామార్పటికా సంస్థాం ద్రంశోల్లసత్ప్రోత్రిముఖారవిందాం కోటిరం సంచిన్న హిమాంశురేఖాం. మూలమంత్రం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళీ వారాహి వరాహముఖీ వరాహముఖీ ఐం గ్లౌం ఐం అంధే అంధినీ నమః. ఈ మూలమంత్రాన్ని చదువుకోవాలి. వారాహిమాత పూజానామాలు. ఓం పంచమే నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం ప్రోత్యన్యే నమః, ఓం శివై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వరి నమః, ఓం మహాసైన్యయే నమః, ఓం వార్తాళీ నమః. అలాగే మీ దగ్గర వారాహి అష్టోత్తరం ఉంటే కూడా వారాహి అమ్మవారి అష్టోత్తర నామాలనైనా చదువుకోవచ్చు. ఇప్పుడు వారాహి గాయత్రి మంత్రం. ఓం వరాహముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో ఆర్ఘి ప్రచోదయాత్. ఇప్పుడు అలాగే వారాహి మాత ధ్యాన స్తోత్రం. వందే వారాహవక్రాం వరిమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం. వారాహిమాత 6 అవతారాల విశిష్టత, శ్రద్ధతో పూజా విధానం, పూజా సామాగ్రి మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోవడం ద్వారా మీ ఇంట్లో సిరి సంపదలు, మానసిక ప్రశాంతత మరియు సంపూర్ణ శ్రేయస్సును పొందవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ వరాహవదనాయై నమః. శ్రీ వారాహిదేవి పూజ ప్రతి మహిళ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ ఏ మహిళ కూడా తన ఇబ్బందిని బయట చెప్పుకోలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ వారాహి మాత యొక్క పూజ వలన సత్ప్రయోజనాలు కలిగి వారి ఇంట ఉన్న సకల ఇబ్బందులను అమ్మవారు తొలగిస్తుంది. ఓం సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. ఈ అమ్మవారి గురించి అందరికీ తెలియజేసేలా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చేతనైనంత వరకు కొద్దిమందితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మంచి విషయాలను అందరికీ చేరేలా మీరు సహకరించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.